హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. ఇది కూడా షాపింగ్ వ్లాగేనండి. కాకపోతే డైరెక్ట్గా వెళ్ళి పర్చేజ్ చేశానన్నమాట. కాకపోతే నా కోసం కాదు, మా ఫ్రెండు కోసం అయితే వెళ్ళానన్నమాట. నా ఫ్రెండు నేను అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి ఓం ప్రకాష్ అండి. షాప్ పేరు కూడా నేను తీశాను. అంటే నేను వెళ్ళొచ్చేసేసి ఒక 4 డేస్ అవుతుందన్నమాట. టైం పట్టింది, షాప్ పేరు నేను మర్చిపోయాను. చాలా అయితే షాపులు చూసామండి. కాకపోతే నేను ఎక్కడ తీయలేదు వీడియో. అంటే కొంచెం బిజీగా ఉన్నాను. వర్షం పడేటట్టుంది చూసారా. శ్రీమంతానికి పసుపు కుంకుమ, బుట్టలో పసుపు కుంకుమ, అట్లా గృహప్రవేశానికి పసుపు కుంకుమ, లేని వెరైటీ అయితే లేదండి. చూసారు కదా. నేమ్ అయితే ఈ షాప్ అయితే వన్ టౌన్లో ఉందండి. చాలా రీజనబుల్గా అయితే ఇస్తున్నారు. బాగా మంచిగా రిసీవింగ్ కూడా చాలా బాగుందండి. అతని పేరైతే ఓం ప్రకాష్ అనమాట. రిసీవింగ్ బాగుంది. ఐటమ్స్ చాలా ఉన్నాయి. రీజనబుల్ రేట్స్ అండి. మెయిన్ చెప్పాలంటే వాళ్ళ ఇంకో 2 షాపులు కూడా ఉన్నాయంట. ఈసారి వెళ్ళినప్పుడు చూద్దామన్నట్లు నేను, అంటే హడావుడిగా ఆ రోజు బాగా మబ్బు పట్టింది అనమాట. దానివల్ల నేను ఫోన్ పట్టుకొని వీడియో తీయాలనే ఆలోచన కూడా రాలేదు. ఇక్కడికి వచ్చాక తనైతే చక్కగా తీసుకోమని చెప్పాడు. కొంచెం మనకి బిడియంగా ఉంటుంది కదండి, కొత్త ఛానల్ కదా, ఎలా తీసుకోమంటారో లేదో అని అట్లా ఉంటుంది కదా. అందుకని అడగలేదనమాట. ఇదైతే ఆటోలో అండి. ఎందుకంటే నా ఫ్రెండ్ వచ్చేసి తన సామాన్ తను తీసుకెళ్ళిపోతుంది కదా షాపింగ్ చేసేది. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి అవ్వదు అన్నట్లండి. ఆ పసుపు కుంకుమ బుట్టలో వచ్చినట్టు తీసుకుంది. ఈ రిటర్న్ గిఫ్ట్స్ వేయటానికి ఈ కవర్స్ అయితే తీసుకుందండి. స్టీల్ సామాన్ కావచ్చు, ఇతర సామాన్ కావచ్చు, బోల్డ్ షాపులు అయితే తిరిగామండి. ఇదిగో ఇది అనమాట రిటర్న్ గిఫ్ట్ అయితే. నా ఫ్రెండ్ వచ్చేసి వ్రతం చేసుకుంటుందండి, సత్యనారాయణ స్వామి వ్రతం. తన కోసం అది రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం కోసం అయితే తీసుకుందనమాట. ఇవి మీకు ఐడియా ఉండే ఉంటుంది. దీపారాధన చేసేటప్పుడు మామూలు ప్రమిదల్లో కూడా ఇది పెట్టి ఒత్తి పైకి పెట్టేటట్టు పెట్టుకోవచ్చు. చాలాసేపు అయితే వెలుగుతుంది. ఇవి చూసారా, బుడ్డ గ్లాసులు అండి. ఇవి వచ్చేసి నేను తులసమ్మ దగ్గరకని చెప్పి నేను తీసుకున్నానండి. ఆ ఒత్తేసి అయితే నేను ఒక 2, నా ఫ్రెండ్ ఒక 2 అయితే తీసుకున్నాము. తను ఇంకా తీసుకుందండి. నేను అంటే ఆటోలో కదా కుదరలేదనమాట. ఒత్తులు అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడైతే రేటు తక్కువగానే ఉంటుందండి. ఇంకా దాని విషయంలో అయితే మనం మాట్లాడే పని లేదు. ఇవి కూడా నేను నిత్య పూజలో కూడా అవి వాడతానండి. ఇదొక ట్రే అయితే తీసుకున్నాను. రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడండి. ఇవి వచ్చేసి యాజ్ యూజువల్ గార్బేజ్ బ్యాగ్స్ అనమాట. ఇవి కూడా నాకు చాలా తక్కువ అనిపించింది. క్వాలిటీ అనేది నేనైతే ఓపెన్ చేయలేదండి. మెయిన్ పూలు, వన్ టౌన్ అంటే పూల మార్కెట్ ఉంటుంది కదండి, అక్కడైతే పూలు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఉసిరి దీపం పెట్టడానికి ఉసిరికాయలు కూడా తీసుకున్నాను అనమాట. మనకి ఓపిక ఉండాలే కానివ్వండి, తిరిగితే బోలెడు బార్గెయిన్ చేస్తే చాలా తక్కువకైతే వస్తాయి. మ్యాక్సిమం విజయవాడలో ఉండే వాళ్ళైతే అందరికీ తెలుసు, బయట వాళ్ళకు కూడా మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. ఇవైతే నేను ఆల్రెడీ కడిగేశానండి. అప్పుడే వచ్చిన ముందు కడుగుదామన్నట్లు 3 ప్లేట్లు అయితే తీసుకున్నాను అనమాట. అన్నం తినడానికి మా బాబుకి, మా ఇద్దరికి అనమాట, మా వారికి నాకు. ఇది వచ్చేసి మామిడల్లం అండి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాయి మామిడల్లానికి, ఇప్పుడైతే నాకు దొరికేసింది. ఇవి వచ్చేసి బొప్పాస్కాయలు, స్వీట్ కార్ను అలా తీసుకున్నానండి. ఎందుకంటే బాబుకి స్నాక్స్కి కూడా ఉంటుంది కదా అన్నట్లు. మా ఫ్రెండ్ నేను ఇద్దరము షేర్ చేసుకున్నాం అన్నమాట. తీసుకొని చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే ఫ్రెండ్తో టైం స్పెండ్ చేసినట్లు ఉంది, షాపింగ్ కూడా తిరిగినట్టు ఉంది. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.